నమస్కారం యమున గారు. నమస్తే అండి. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్నారు. హ్మ్. మరోవైపు ఈ మీకు ఇప్పుడు మెడిటేషన్ దీనికి అవునండి. సంబంధించి ఈ ట్రావెల్ ఉన్నారు. అవును. అంటే ఏది వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ జాబే అంటే కష్టమే. యాక్చువల్ చెప్పాలంటే బ్యాలెన్స్ చేయలేమా? బ్యాలెన్స్ చేయడం అంటే ఏమవుతుందంటే అండి, చాలా పెద్ద ఫిజికల్ ప్రాబ్లమ్ ఉంది చెప్తాను మీకు. ఆ, ఇప్పుడు మేము చేసే సీరియల్ ఉంటుందనుకోండి, చాలా ఎమోషన్, కోపం అంతా ఉంటుంది కదా! ఉమ్, మేము అబ్జర్వ్ చేశానండి నేను. ఒకరోజు షూటింగ్‌లో దీన్ని చూసా కదా! పల్సర్ చూడడానికి ఇది పెడతారు కదా! సంథింగ్ ఏమంటారు దాన్ని? ఉమ్, ఆ! అది చూసి పెట్టినప్పుడు మేము షాక్ తీసుకోగానే షాక్ తీసుకొని టెన్షన్ పడి తీసుకొని ఇమ్మీడియేట్‌గా బీపీ చెక్ చేస్తే ఫుల్ రైజ్ అవుతుంది. మళ్ళీ కూల్ అయ్యి రిలాక్స్ అయిపోయి మెడిటేషన్ చేసాక మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ నార్మల్‌కి వస్తుంది. అంటే అంత వేరియేషన్స్ ఉంటున్నాయి. హెల్త్ కూడా చెప్పాలంటే అంత షాక్‌లో అంత ఎమోషన్స్ యాక్ట్ చేయడం అనేది నెగెటివ్. హ్యాపీగా ఉండొచ్చు మళ్ళీ. ఉమ్, హ్యాపీగా ఉంటే మనం సెల్స్ అంతా బావుంటాయి. లోపలంతా కూడా బావుంటుంది. అవన్నీ కూడా మనకు ఎఫెక్టే ఆర్టిస్ట్‌లకి. అందుకనే ఎక్కువ సెన్సిటివ్ అయిపోతారు ఆర్టిస్ట్‌లు ఓకే యాక్చువల్లీ. ఓకే సో, ఓకే. అదొకటి. అవన్నీ నేనేం చేస్తానో తెలుసా నేను? ఇవన్నీ మార్నింగ్ అంతా వర్క్ చేసుంటాను కదా! ఈవినింగ్ వెళ్ళగానే మళ్ళీ 1 అవర్ మెడిటేషన్ చేస్తే గానీ ఈ నెగటివిటీ అంతా పోదు నాకు. ఈ ఆ, నెగటివిటీ ఏదైతే చూసానో, విన్నానో, మాట్లాడామో, ఇవన్నీ వర్క్ చేసామో ఇవంతా నేను 1 అవర్ మెడిటేషన్‌తోనే పోగొడతాను. అందుకే చూడండి అప్పట్లో స్వామీజీలు వాళ్ళంతా వచ్చి హిమాలయస్‌లో అలా ఉండిపోయేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఈ ప్రపంచానికి ఆ, దూరంగా అవును. అలా అంటే ఉండిపోతారని అనుకుంటున్నాను అందుకే నేను. నా ఉద్దేశం కూడా అవును. కంప్లీట్ గా ఆ హ్మ్. జీవితానికే వెళ్ళటం ఉంటది. హ్మ్. ఎవరైనా హ్మ్. సరే హ్మ్. అవును. ఆ హ్మ్. ప్రపంచంలోకి వెళ్ళిపోతే ఇంకా ఆ ప్రపంచమే, హ్మ్. హ్మ్. బయటికి రాలేం. హ్మ్. కానీ ఇక్కడ మీరేంటి, హ్మ్. ఒక పక్కన మీ ప్రొఫెషన్ అవును. చేసుకుంటూ ఇది చేయటం, చేయడం. ఈ బ్యాలెన్స్ అవును. అనేది అవును. చాలా కష్టమైంది. అందుకనే బుద్ధుడు ఏం చెప్పారంటే, సంసారంలో ఉన్న వాళ్ళు కూడా మెడిటేషన్ చేయడానికనే చెప్పారాయన. ఎందుకంటే ఆయన కూడా పిల్లలంతా వదిలేసి వచ్చారనమాట దీనికి. సో, మనం ఏం చేయొచ్చంటే, ఇప్పుడు ఇప్పుడు వర్క్ చేస్తున్నాము, షూటింగ్ చేస్తున్నాను, షార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను కార్‌లో వచ్చేటప్పుడు కూడా చేసిందేంటంటే, జస్ట్ అవేర్‌నెస్‌తో అలా జస్ట్ ఏమి థింక్ చేయకుండా, అలా బ్రీత్ అబ్జర్వ్ చేసి ఇలా కూర్చున్నాను అంతే. ఎంత పీస్‌ఫుల్‌గా అయిపోయింది తెలుసా నాకు. ఓకే. మైండ్ అంతా ప్లెజెంట్ అయిపోయింది. ఉన్న హాఫ్ అన్ అవర్ జర్నీలో కూడా నేను చేస్తే మెడిటేషన్ చేస్తాను. లేదా జస్ట్ అవేర్‌నెస్‌తో అలా జస్ట్ బ్రీత్ అబ్జర్వ్ చేస్తూ ఏమి థింక్ చేయకుండా జస్ట్ అలా ఉంటాను. అలా ఉండడం అనేది చాలా పెద్ద ఆర్ట్. అలా చేసుకుంటూ ఉంటే కూడా చాలా మనం ఈజీగా సర్వే అవ్వగలం అనమాట. అంటే ఇటు మెడిటేషన్ కాకుండా ఇటు ఈ లైఫ్‌లో కూడా లీడ్ చేయగలం. ఓకే ఓకే. చేయొచ్చు. మీరు ఒక రోజు హ్మ్. ఇలానే మెడిటేషన్ చేస్తున్నప్పుడు హ్మ్. మీ మదర్ గుర్తొచ్చారు. హ్మ్. హ్మ్. అవునండి. యాక్చువల్గా అది ఆ! మరి ధ్యాసలో యాక్చువల్గా శ్వాస మీద ఉండాలి అది అవును. కదా. చెప్తాను. ఆ! ఆ! ఎనీ హ్మ్. రీజన్ అండి? అంటే ఆ, ఏంటంటే మెడిటేషన్ చేసేటప్పుడు నేను ఉమ్, చెప్పేది అదే చెప్పింది. ఉమ్, లోపలికి వెళ్తున్న కొద్దీ మన లోపల తెలియకుండా ఒక ప్రోగ్రామింగ్ జరుగుంటుందండి. అంటే చిన్న పిల్లలు కూడా చూడండి, మనం చిన్నప్పుడు ఏం నేర్పించుంటాం? ఇది భయం, అక్కడ వెళ్తే పడతావు, లేకుంటే ఇక్కడ బూచోడొస్తాడు అని చెప్తే వాళ్ళకి ఆ డార్క్‌నెస్ కూడా భయం వచ్చుంటుంది. సో, అలాంటిదే మనకు తెలియకుండా ఒక ప్రోగ్రామింగ్ జరుగుంటుంది. ఏంటి? మా అమ్మ లేకపోతే నాకు లైఫ్ లేదు. నాకు మా అమ్మ అంటే ఇష్టం. సో, అదంతా ఏర్పడిపోయి నా మైండ్‌లో ఏంటంటే మా అమ్మ పక్కనే ఉండాలి. మా అమ్మ ఎప్పుడూ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పక్కనే ఉండి ఎప్పుడూ ఆవిడతో ఉండాలి అని చెప్పేదాన్ననమాట. ఈవెన్ మా హస్బెండ్ కూడా ఒకసారి చెప్పాను. పెళ్ళైన కొత్తలో ఫస్ట్ నేను చెప్పిన మాటే వచ్చి, "ఫస్ట్ ప్రియారిటీ మా మమ్మీకి, తర్వాతే నువ్వు" అని చెప్పాను. డెఫినిట్‌గా 100% అదే ఎలా ఎలా అనుకుంటారు, మదర్ అంతే అంతే కదా! అని చెప్పారనమాట. అలాంటిది మా మదర్ నేను కోల్పోయిన తర్వాత నేను తట్టుకోలేకపోయాను. అది లోపల పెయిన్ ఉండిపోయింది. యాక్చువల్లీ పెయిన్ ఉండకూడదు కదా! అంటే అటాచ్‌మెంట్ ఉండొచ్చండి. అంటే డిటాచ్డ్‌గా ఉండాలి అటాచ్‌మెంట్ అనేది. అంటే మా మదర్ గౌరవం, ఇష్టం అంతా ఉంది. కానీ అటాచ్ అయిపోయి ఆ పెయిన్ లోపల ఉండిపోతుంది. ఆ మనిషిని దూరం చేసుకున్న ఫీలింగ్ నాకు తెలీదు. బయటికి మర్చిపోయాను అనుకోండి. ఓకే. నేను నార్మల్ అయిపోయాను అనుకుంటున్నాను గానీ లోపల ఆ ఫీలింగ్ ఉండిపోయింది. అది మనం డీప్ మెడిటేషన్ చేసినప్పుడు లోపల ఉంటాయి కదా! మన లోపల చేరిపోయి ఉంటాయి కదా! అవంతా ఒక బ్యాగేజ్ అనుకోండి. ఎమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది కదా! అవంతా ఒక్కసారిగా బయటకొస్తుంది. ఆ ఒక్కసారిగా వచ్చినప్పుడు ఎమోషన్స్ ఎప్పుడెప్పుడుదో చిన్నప్పుడు అన్నీ వస్తాయన్నమాట. అవన్నీ థాట్స్ అండి. ఇవన్నీ చెప్పాను కదా! థాట్స్ వల్లే మన లైఫ్ ఉంటుందని. ఆ థాట్స్ అన్నీ బయటకొచ్చి ఏడ్చేసినప్పుడు అవంతా రిలాక్స్ అయిపోయి అవి వికారాలంటారు. ఆ వికారాలన్నీ బయటికెళ్ళిపోయింది. ఓకే. ఆ మెజర్స్ అన్నీ బయటికెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నేను నార్మల్ అయ్యాను. అంటే అందుకే అంటారు ఎక్కువ మదర్‌కి పిల్లలకి అటాచ్‌మెంట్ అనేది కూడా ఒక ఒక బేబీ ఫీవర్ వచ్చిందనుకోండి. ఆ బేబీకి ఫీవర్‌కి ట్రీట్మెంట్ ఏం చేయాలని ఆలోచించాలి కానీ, పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటే మదరు బేబీ ఫీవర్ తగ్గదు కదా! సో, అది. సో, అప్పుడు ఏం చేయాలని ఆలోచించుకోవాలి. ఆ ఆ వరకే అటాచ్‌మెంట్ ఉండాలి. మొత్తం ఫుల్ లాక్ అయిపోతే ఈ ప్రాబ్లమ్స్ ఇలాంటివి అంటారు కదా! ఓకే. వదిలేసి ఉండలేని పరిస్థితి వచ్చిందనమాట. అంటే మీరనేది సో, అదంతా ఎమోషన్, బయటికెళ్ళిపోతుంది. అదే బయటికెళ్తుంది. అంటే మీరనేది ఎమోషన్స్ ని హ్మ్. వదిలేసుకోవాలంటారా? ఎమోషన్స్‌ని
బయటకు వదిలేయాలి. అంటే ఓకే. లోపల కూరుకుపోయి ఉంటుందండి. హ్మ్. చాలా ఎమోషన్స్ హ్మ్. ఉంటాయండి. మనకు తెలియకుండా కూడా చాలా ఎన్నో కొన్ని ఉంటాయి మన మైండ్‌లో ప్రోగ్రామింగ్ జరిగిపోయి ఉంటుంది రైట్. చిన్నప్పుడే. అవును. అలాంటివన్నీ మన ఎమోషన్స్‌ని బయటకు వస్తేనే కదండీ మన లైఫ్ లీడ్ చేయగలం. ఓకే. లేకుంటే ఒక మనిషి వెళ్ళిపోయాక మదరు ఆ! మనం కూడా వెళ్ళిపోవాల్సొస్తుంది. ఎమోషన్ బ్యాలెన్స్ చేయాలి. డిప్రెషన్‌లాగా. అవును. బ్యాలెన్స్ చేయాలి కదా! అంటే కరెక్టే. ఏదైనా మనకు మరిపిస్తుంది అంటాము. అంటే ఒక ఒక టైమ్ బీయింగ్‌లో మనకు అన్నీ మర్చిపోతాం అనుకుంటాం. రైట్. బట్ రైట్. లోపల ఉండిపోతుంది. ఓకే. ఓకే. లోపల ఉంటది. అది తెలీదు అది ఎవరికీ. ఓకే. బయటకు ఓకే. మనం ఒక సంవత్సరం అయింది. చాలా ఏడ్చాము, బాధపడ్డాము. తర్వాత కొంచెం తగ్గిపోయింది అనుకుంటాం. బట్ తెలియని ఒక ప్రేమ ఉంటుంది గదా! అది వచ్చి అటాచ్‌మెంట్ అనమాట. ఎక్కువ అటాచ్‌మెంట్ ఉండడం ఏమవుతుందంటే లోపల ఒక పెయిన్ ఉండిపోతుంది. ఆ పెయిన్‌ని తీసేయడం అనమాట. ఓకే. అది జరుగుతుంది. ఓకే. అది చాలా డీప్‌గా వెళ్తే అర్థమవుతుందది. అదేలే. సో, ఆ! అదనమాట. ఒక్కరేనా? మదర్ ఒక్కరే గుర్తొచ్చారా ఆ టైం? ఇంకా ఎవరు అందరూ గుర్తురా? వచ్చారు. వచ్చారు. మా బ్రదర్ వచ్చారు. తర్వాత మా సిస్టర్ గుర్తొచ్చింది. హ్మ్. తర్వాత మా పిల్లలు లాస్ట్‌లో వచ్చారు. మా ఆయన వచ్చారు. అంటే సిట్యుయేషన్ బట్టి వస్తారు. ఓకే. బట్ డీప్‌గా వచ్చింది. లోపల నాకింత పెయిన్ ఉందన్న విషయం నాకు అప్పుడే అర్థమైంది. ఓహో! ఇంత నేను అటాచ్‌మెంట్ పెట్టుకొని ఉన్నాననేసి ఎంత అంటే అంత గట్టిగా అరిచేసి ఏడ్చేసాననమాట. సో, అవన్నీ బయటకొచ్చేస్తాయి. ఓకే. ఇవన్నీ కూడా సైన్స్‌లో ఏంటంటే అండి, చిన్నప్పటి నుంచి అందుకనే మనం చాలా జాగ్రత్తగా పెంచాలండి. ఏ బేబీ అయినా 7 ఇయర్స్ వరకు ఒక స్పాంజ్ లాగా, ఏదైనా వాటర్‌లా అబ్జార్బ్ చేసుకుంటుందో, అలా ప్రతి ఒక్కటి అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి ఆ పిల్లలకి అప్పుడు మనం ఎప్పుడు నువ్వసలు గ్రేట్ ఇదవుతావు, నువ్వు గ్రేట్‌గా ఉంటావు, యూ ఆర్ గ్రేట్ అని ప్రతిదీ మనం అప్రిషియేట్ చేస్తూ, వాళ్ళనికి ఒక మారల్ సపోర్ట్ ఇస్తూ, వాళ్ళకి ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఇస్తూ పెంచాలి పిల్లల్ని. అదంతా లేనప్పుడే వాళ్ళు తర్వాత వాళ్ళు ఇవన్నీ ఏమంటారు తెలియకుండా ఒక సైకాలజికల్‌గా కొంచెం వీక్ అవ్వడం, రకరకాల బిహేవియర్స్ అంతా రావడం దానివల్ల జరుగుతుందనమాట. సో, ఆ 7 ఇయర్స్ లోపల చాలా విషయాలు వాళ్ళకి ప్రోగ్రామింగ్ జరుగుతుంది. సో, అవేమైనా నెగెటివ్ ఉంటే అవన్నీ తీసేసేయాలి. అందుకని నెగెటివ్ అవ్వకుండా పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలనమాట. ఓకే. ఓకే.